హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు నేను 2 సినిమాలు చూసా ఇప్పటి వరకు. మార్నింగ్ ఒక షో అయింది అండ్ ఆఫ్టర్నూన్ ఇంకో షో అయింది. 2 రివ్యూస్ ఇప్పుడు చెప్పేస్తా, అంటే వేరే వేరే వీడియోలో. సో ముందుగా నేను ఛాంపియన్ మూవీ గురించి మాట్లాడతాం. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన మైకిల్కి ఎప్పటి నుంచో ఫుట్బాల్ ఇష్టం అండ్ ఫుట్బాల్ ఆడి వేరే కంట్రీకి వెళ్ళాలి అని అనుకుంటాడు, ఇంగ్లాండ్కి. ఆ ఇంగ్లాండ్కి వెళ్ళాడా లేదా, వెళ్ళాలి అనుకున్నప్పుడు తనకి ఎలాంటి హర్డల్స్ అనేవి వచ్చాయి, వాటిని దాటుకున్నాడా లేదా అనేది మనకి సింపుల్ ప్లాట్. అండ్ ఈ ప్లాట్ మనకి 1947 ఇండిపెండెన్స్ జరిగిన టైంలో రజాకార్లు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఉన్న పీరియడ్ లో ఉంటది అన్నమాట. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక స్వాతంత్రం రిలేటెడ్, ఒక పీరియడిక్ డ్రామా రిలేటెడ్ కొంచెం ఉంటది మనకి డీటెయిల్ గా. అందులో ఇది సబ్ ప్లాట్. మూవీ మొత్తం మనకి డ్యూరేషన్ వచ్చేసి 2 hours 49 minutes ఉంటుంది. 2 hours 49 minutes అనేది బిట్ లాంగ్ డ్యూరేషన్ అన్నమాట. అక్కడ మీకు కొంచెం లాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మూవీ డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉంటే ఇంకొంచెం బాగుంటుండే. కానీ సర్ప్రైజింగ్లీ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఇది మన అందరికీ తెలిసిన స్టోరీనే యాక్చువల్లీ, కానీ అక్కడ వాళ్ళు బిల్డ్ చేసుకున్న సెటప్ అయినా లేకపోతే వాళ్ళు ఆ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది చూసారా మొత్తం, అది ఇక్కడ ప్లస్ అయింది. చాలా బాగా తీశారు. లైక్ మేకింగ్ అయినా సరే, మనకి క్యారెక్టర్ ప్రెజెంటేషన్స్, ఒక్కొక్కరి క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా చూపించారు. మనకి ఇప్పుడు అందరూ కొత్త ఫేసెస్ లాగానే అనిపిస్తారు, కొంతమంది చాలా మంది తెలిసిన ఫేసెస్ కూడా ఉంటారు. కానీ ట్రస్ట్ మీ, మైకిల్ క్యారెక్టర్ అనేది ఇరగ్గొట్టేశాడు. చాలా బాగా చేశారు తెలుసా. ఆ క్యారెక్టర్ అనేది చూస్తున్నప్పుడు నాకు హీరో, పెద్ద హీరో, చిన్న హీరో ఇవేం గుర్తురాలే, నాకు ప్యూర్ మైకిల్ మాత్రమే కనిపించాడు. చాలా బాగా చేశాడు తెలుసు యాక్టింగ్. సెకండ్ మూవీ అనుకుంటా, లైక్ అప్పుడెప్పుడో పెళ్లి సందడి నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ మూవీ చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్ అయితే. మనకి శ్రీకాంత్ గారు అబ్బాయి అని కాదు, రోషనే కనిపిస్తాడు మనకి, అంత బాగా చేశారు. అండ్ మనకి హీరోయిన్ అనస్వర రాజన్ గారు, మలయాళం రిలేటెడ్ కొంచెం స్లాంగ్ తగిలింది నాకు, కానీ చాలా బాగా చేసింది ఆ అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్. డెబ్యూట్ మూవీసే, నాకు రోషన్ది కూడా డెబ్యూట్ మూవీ లాంటిదే ఇది. ఎందుకంటే 6 years గ్యాప్ తీసుకొని ఎంతో హార్డ్ వర్క్ చేసి రావడం అనేది చిన్న విషయం కాదు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు అందరూ. మీకు లెంత్ ఉన్నా పర్లేదు, కొంచెం ఓపికతో చూస్తాను నేను, నాకు సినిమా బాగుంటే చాలు అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద ఛాంపియన్ బ్లైండ్లీ. అండ్ ఈ మూవీలో మనకి స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్ ఒకటి కూడా ఉంటుంది, అది నేను చెప్పాలి అనుకోవట్లేను ఎందుకంటే ఇట్ మే బి స్పాయిలర్. మ్యూజిక్ బై మిక్కీ జే మయర్ వాస్ టూ గుడ్, చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ మనకి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు రిలేటెడ్ కంప్లీట్ తెలంగాణ స్లాంగ్, తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ ఉన్నప్పుడు మనకి ఒక్కేసి పువ్వేసి చందమామ ఇట్లా పాత పాటలు ఉంటాయి చూసారా, కాళోజీ గారు రాసిన మంచి మంచి మాటలు చెప్తారు. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ రిలేటెడ్ గా అనిపిస్తుంది మీకు డీటెయిల్ గా. వాళ్ళ స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు అంతే. నేను ఇంతకంటే ఎక్కువ స్పాయిలర్స్ చెప్పాలి అనుకోవట్లేను. అండ్ యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ బ్లైండ్లీ. నాకైతే మూవీ నాకు నచ్చింది. లెంత్ ఒక్కటే నాకు తేడా కొట్టింది, కానీ 2 hours 49 minutes అంటే చాలా ఎక్కువ. కానీ ఆ స్టోరీకి అదంత వర్తే, మనోళ్ళకంత ఓపిక ఉండదు చూడడానికి అంతే. మూవీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ డెఫినెట్లీ. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి పక్కా కంటిన్యూస్ వీడియోస్ ఉంటాయి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. వీల్స్ అనదర్ వీడియో మావా. అనదర్ వీడియో కూడా కాదు, 3-4 గంటల్లో ఇంకో వీడియో వచ్చేస్తుంది అంతే. ఇది దండోరా రివ్యూ, అది కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే పడిపోతుంది. థ్యాంక్ యూ. వీల్స్ అనదర్ వీడియో మావా. బాయ్.